గత వీడియోలలో మనం బహుపదుల గురించి మరియు బహుపదిలోని పదముల గురించి చర్చించుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఒక బహుపది యొక్క విలువ అంటే ఏమిటి, దాన్ని ఎలా కనుక్కుంటామో నేర్చుకుందాం. బహుపది విలువను ఇంగ్లీష్లో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాము. అయితే మీరు నన్ను అడగవచ్చు, బహుపది విలువ అంటే ఏమిటి అని. ఈ ప్రశ్నను మనం మరో విధంగా అడగాలంటే అది చరరాశి x యొక్క ఏదేని ఒక విలువకు బహుపది p ఆఫ్ x విలువ ఏమవుతుంది అని. అంటే చరరాశి x యొక్క ఏదైనా విలువను మనం తీసుకొని ఆ విలువను ఇచ్చిన బహుపదిలో xకు బదులుగా ప్రతిక్షేపించగా వచ్చే విలువ అన్నమాట. ఇక్కడ xకు బదులుగా kను ప్రతిక్షేపిస్తే ఫలితంగా వచ్చే విలువను మనం p ఆఫ్ kతో సూచిస్తాము. ఈ విషయం గురించి ఒక ఉదాహరణ తీసుకొని కూలంకషంగా చర్చిద్దాం. ఇక్కడ p ఆఫ్ x is equal to 3x² - 8x + 7 అనే బహుపదిని తీసుకుందాం. ఇప్పుడు x -2 అయినప్పుడు బహుపది p ఆఫ్ x విలువ ఏమవుతుందో కనుక్కుందాం. అంటే ఇక్కడ మనం xకు బదులుగా -2ను ఈ విధంగా ఉంచుతున్నామన్నమాట. ఇక్కడ -2ను వర్గీకరించినప్పుడు అది ఏమి అవుతుంది? స్పష్టంగా 4 అవుతుంది. ఇప్పుడు 3ను 4తో గుణించినప్పుడు 12 వస్తుంది. అలాగే రెండు రుణ సంఖ్యల లబ్దము ధన సంఖ్య కాబట్టి -8 మరియు -2 లబ్దం ఏమి అవుతుంది? ఇది స్పష్టంగా +16. ఇప్పుడు ఈ మూడు సంఖ్యలను కలుపుదాం. వాటి మొత్తం 35. ఇది మనకు ఇచ్చిన బహుపది యొక్క విలువ. xకు బదులుగా -2 ఉంచాం కాబట్టి దీన్ని p ఆఫ్ -2తో సూచిస్తాం. ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం. ఈ ఉదాహరణలో మనం తీసుకుంటున్న బహుపది p ఆఫ్ x is equal to x² - 3x + 2. ఇప్పుడు x 1కి సమానం అయినప్పుడు ఈ బహుపది p ఆఫ్ x విలువ ఏమవుతుందో చూద్దాం. xకు బదులుగా 1ని ఉంచి ఈ బహుపది విలువ కొరకు ఈ విధంగా సాధిద్దాం. ఇక్కడ 1 యొక్క వర్గం 1, అలాగే 3ను 1తో గుణించినప్పుడు 3 వస్తుంది. ఇప్పుడు 1 - 3 మరియు 2ల మొత్తము 0కి సమానం అవుతుంది. అంటే xకు బదులుగా 1 ఉంచినప్పుడు ఇచ్చిన బహుపది యొక్క విలువ 0కి సమానము. దీన్ని p ఆఫ్ 1తో సూచిస్తాము. ఇక్కడ x 1కి సమానమైనప్పుడు బహుపది విలువ 0కి సమానం అయింది కాబట్టి 1ని ఆ బహుపదికి శూన్య విలువ అంటాము. శూన్య విలువల గురించి మరింత విపులంగా మరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఒక బహుపదిలోని చరరాశికి బదులుగా ఏదైనా విలువను ఉంచినప్పుడు ఆ బహుపది విలువను ఎలా కనుక్కుంటామో నేర్చుకున్నాం.